హాయ్ అండి అందరికీ. ఈరోజొచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. మొన్న నేను మార్నింగ్ రొటీన్ వీడియో పెట్టినప్పుడు వాటర్ తాగుతాను నేను మార్నింగ్ లేచిన వెంటనే అంటే, ఒక సిస్టర్ అడిగింది, "సిస్టర్ ఏం వాటర్ తాగుతారు? నార్మల్ వాటరా? ఇంకేమైనా వాటరా?" అనేసి అడిగారు. ఇంకిప్పుడైతే నేనైతే డైలీ నార్మల్ వాటరే అండి. ఒక్కోసారి హాట్ వాటర్ వేడిపెట్టుకుంటాను. ఒక్కోసారి నార్మల్‌గా ఒక బాటిల్‌లో పట్టేసుకొని తాగేస్తాను. ఇంకా ఆ సిస్టరు అడిగిందనేసి చెప్తున్నానండి. ఇంకిక్కడొచ్చేసి వాటరయితే తాగుతున్నాను. ఇంకా ఒక హాఫ్ లీటర్ అన్నా తాగగలగాలి అన్నట్లుగా తాగేస్తున్నాను. ఇంకా పొద్దున్నే అండి బయట క్లీన్ చేసేసొచ్చాను. చూసారు గదా! ఈ బాటిల్‌లో పట్టుకుంటాను స్టీల్ బాటిల్‌లో. ఇంకా ఇలాగా తాగేస్తున్నాను. ఇంకా నార్మల్ వాటరే. ఇంకా ఈ స్టీల్‌ది మనము అంటే స్టీల్‌వి యూజ్ చేసినా సరే బాగా క్లీన్ అంటే నీట్‌గా అయితే కడుక్కోవాలండి. మొన్న ఇంతకుముందు ఒకసారి చెప్పాను గదా! ఇంకా ఒక సిస్టరు ఇంకా ఇలాగే స్టీల్ బాటిల్ యూజ్ చేస్తున్నాను గదా! హెల్తీగా అయితే ఉన్నాననుకుందంట. కానీ జలుబు ఎన్ని రోజులైనా అలాగే ఉంటే ఇంకా చూస్తే అది పాకర్ అనేది ఉందంటండి బాటిల్‌లో. అందుకనేసి బాగా చెక్ జేసుకోవాలి బాటిలయితే. ఇంకా డైలీ క్లీన్ జేయాలి. ఇంకిక్కడొచ్చేసి ఇంకా ఇందాక టైం చూపిచ్చాను గదండీ! టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా అంటే 6:45 అలాగా. నేను 6:20కి లేస్తాను. నిద్ర గూడా ఎన్ని గంటలకు లేస్తారనేసి అడుగుతున్నారు. ఇంకా 6:20కి అయితే లేస్తానండి. 6:20 నుంచి ఇంకా బయట క్లీన్ చేసేసి వచ్చేలోపు ఒక 20 మినిట్స్ అలాగా ఇంకా ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేస్తాను. ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేసాను. పప్పుకైతే పెట్టేసాను. హాట్ వాటర్ పెట్టాను. ఇప్పుడైతే పల్లి చట్నీ కోసం అనేసి ఇంకా ఇక్కడైతే లైటర్ అయితే పోయిందండి నాకు. లైటర్ లేదు. చెప్పాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను. ఇంక అగ్గిపెట్టె తీసుకొని ఇంక ఒకేసారి ఇంకా ఒకే పుల్లతో 4 పొయ్యిలైతే వెలిగించానండి. నాకసలు అగ్గిపుల్ల వెలిగియాలంటే చాలా భయము. ఇంకా తడి చేతులుంటే అస్సలు వెలగట్లేదండి. ఇంకా ఒక్కటే ఉంది ఎలా చేయాలా అనేసి అనుకున్నాను. ఇంకా సరే అని ఇంకా ఇలాగా ఇంకా పప్పుకు పెట్టేసాను. ఇంకిక్కడొచ్చేసి చెప్పాను గదండీ! హాట్ వాటరు ఇంకా రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసాను. కడిగి పెట్టేసి ఇంకా పెట్టేసాను. ఇక్కడొచ్చేసి ఇంకా పల్లి చట్నీ అండి. నా స్టైల్‌లో ఎలాగ చేస్తాను ఈరోజైతే మీకు 3 రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి. మా రాయలసీమ స్పెషల్ అండి. ఇంకా పల్లి చట్నీ అంటే స్పెషల్ అంటే అందరూ ఒకేలాగా చేస్తారు. నేను ఈ చట్నీనే చాలా టైప్స్ చేస్తాను గదా! అందులో ఇంకిది ఒకటి ఇలాగ ఫ్రై చేసేసి ఇంకా నార్మల్‌గా ఇవి పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ చింతపండయితే మిక్సీకైతే వేసేస్తాను. ఇంకిక్కడొచ్చేసి మళ్ళీ కారం దోసకైతే చాలామంది ఎండుమిరపకాయ అలాగా మిక్సీకైతే వేసి చేస్తారు గదండీ! నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మా హస్బెండ్‌కి ఫేవరెట్ పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఎలాగో చూపిస్తాను. ఇంకిక్కడొచ్చేసి ఇంకా ఇవి పల్లీలైతే ఫ్రై చేస్తున్నాను. అందులోకి ఇంకా చెప్పాను గదా! ఇంకా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ సడెన్‌గా డాన్స్ ఏస్తున్నా అనుకుంటున్నారు గదా! ఇంకా చెయ్యయితే కాలిందండి. అంటే కొంచెం ఏమైందంటే వేడి వేడిది ముట్టుకున్నానా, ఇంకా చెయ్యి కాలింది. ఇంకా అది కింద పెడితే కింద పడేస్తేనా మళ్ళీ పల్లీలు మొత్తం పడిపోతాయనేసి సడెన్‌గా స్టవ్ పైనయితే పెట్టేసాను. ఇక్కడొచ్చేసి అదే బాండీలో కొద్దిగా ఆయిలయితే వేసేసానండి. వేసేసి ఇంకా ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఉంటాయి గదా! ఇంకా కొద్దిగా చింతపండు లాస్ట్‌లో యాడ్ చేశాను. ఫస్టే వేసేసామనుకోండి బాండీకైతే అతుక్కుంటుంది. ఇక్కడ ఒకసారి ఆఫ్ జేసేసాను. మళ్ళీ వెలిగిస్తున్నాను. ఇదొక పని అయిపోయింది నాకైతే. ఇక్కడ చూసారు గదండీ! ఇంకా ఇందులోనే ఆయిలయితే వేసేసాను గదా! ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసేస్తాను. నేను చూసుకోలేదండి. ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అయిపోయినది. ఇంకా చూడండి ఎలాగో పొగలైతే వచ్చేస్తుందో. ఇంకిక్కడ పప్పుకైతే పెట్టేసాను. పప్పు గూడా విజిల్ అయితే వచ్చేసింది. టమోటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఉల్లిగడ్డ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను గదండీ! ఆ చట్నీలోకి పప్పు బావుంటుంది. ఇంకా దోస కారంలాగా గూడా చేద్దామనేసి ఇంకిక్కడొచ్చేసి పల్లి చట్నీ అయితే ఇంకా చల్లగా అవ్వలేదనేసి ఇంకా ఇవైతే ట్రై చేద్దాము. చపాతీలైతే 4 ఉన్నాయండి. మా పిల్లలు నైట్ రైస్ తింటామనేసి రైస్ తిన్నారా, ఇంకా చపాతీలు మిగిలిపోయాయి. మా హస్బెండ్ ఏమో ఎక్కువ చేసేస్తావు అనేసి అంటుంటాడు. అంటే చపాతీలు పిల్లలు తింటారని చేస్తామండి. ఇంకా మిగిలాయా ఇంకనేసి ఎప్పుడో 4, 5 ఇయర్స్ బ్యాక్ అండి ఎప్పుడో ఒక వీడియో చేశాను. చపాతీలు మిక్సీకి వేసేసి ఇంకా బెల్లం వేసేసి ఏదో చూసానండి. అప్పటినుంచి ట్రై చేద్దాం అనేసి ఇంకా ఈ లడ్డూల కోసమే మనం సెపరేట్‌గా చపాతీలయితే జేయం గదండీ! ఇంకా మిగిలినప్పుడు ట్రై చేద్దామంటే ఈరోజైతే 4 మిగిలాయి గదా! ట్రై చేద్దాం అనేసి చేశాను. ఇంకా నేనైతే ఇంకా ఈ విధంగా బెల్లం అయితే ఇంకా చిన్న చిన్నగా అయితే ఏసేసి ఇంక ఇందులో ఉంటాయి గదండీ! చపాతీ అయితే వేసేసి మిక్సీకైతే వేశాను. చూసారు గదా! ఇంకా మనకి లడ్డుల్లాగా చుట్టడానికైతే వచ్చేసాయి. టేస్ట్ గూడా చాలా బావున్నాయండి. హెల్త్‌కి గూడా మంచిదే. అంటే బెల్లం వేసేస్తాము. చపాతీలు గూడా మంచిదే గదండీ! ఇంకా 2 కలిపి వేసేస్తే ఇంకా బావుంటుంది గదా! ఇంక ఇలాగా లడ్డుల్లాగా అయితే చుట్టేస్తాను. అంటే బెల్లం వేసేస్తాం కాబట్టి ఈజీగానే చుట్టడానికైతే వచ్చేస్తుందండి. ఇంక ఈ విధంగా అయితే వచ్చేసాయి. ఇంకా ఎవరో సున్నుండలా అనేసి అడిగారండి. సున్నుండలైతే కాదండి. చపాతీలు అంటే నేను షార్ట్ వీడియో తీసినప్పుడు షార్ట్ వీడియో గూడా అప్‌లోడ్ చేస్తానులెండి. అదే ఇంకా ఇలాగ చుట్టేస్తున్నానండి ఇంకా.
ఇలాగా ఇంకా అంటే పిల్లలకి స్నాక్స్ గూడా బావుంటాయి. నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. మీరు గూడా ట్రై చేయండి. ఈజీ రెసిపీనే గదా! ఇంకా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసాయండి. నేనే ఎక్కువ తినేసాను మా పిల్లల కన్నా. ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా పల్లి చట్నీ అయితే మిక్సీకి వేశాను. అదే మిక్సీలో మళ్ళీ ఉల్లిగడ్డ చట్నీ ఉంటుంది గదండీ! దోస కారం అన్నాను గదా! ఇంకా ఉల్లిగడ్డలు ఒక 3, 4 అలాగా తీసుకున్నాను. అందులోనే సాల్ట్, కారం వేసేసి మిక్సీకయితే వేసేసానండి. ఇంక ఇదొచ్చేసి పల్లీ చట్నీలో పోపయితే పెట్టేసాను. ఇక్కడ చూసారు గదా! ఇవన్నీ మిక్సీకయితే వేసేస్తాను. ఇంకా మా కిచెన్ చూడలేమండి మార్నింగ్ టైంలో. ఇంక మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఇలాగ కారం దోస కారం అయితే నేనిలాగ ట్రై చేస్తానండి. ఇంకా మిక్సీకయితే వేసేసాను. వేసేసి మళ్ళీ పచ్చివాసన ఉంటుంటాయి గదండీ ఆనియన్స్. అందుకనేసి నేనైతే ఇలాగ ఆయిలయితే హీట్ అయిన తర్వాత కొద్దిసేపు ఆయిల్‌లో మగ్గనిచ్చేస్తాను. ఇంకప్పుడు ఇంకా పచ్చివాసన అనేది పోతుందండి. ఇంకా వేడి వేడి అన్నంలో గూడా బావుంటుంది ఈ చట్నీ. అంటే రోటి పచ్చడైతే ఇంకా బావుంటది. నేను మిక్సీకైతే వేశాను. ఇంకా ఇందులోకి పప్పు గూడా ప్రిపేర్ చేశాను గాబట్టి ఇంకా బావుంటుంది. ఇక్కడ చూసారు గదండీ! ఇలాగ కలుపుతూ ఇంకా సిమ్‌లో పెట్టేసి బాగా పైకి బబుల్స్ వచ్చేలాగా ఇంకా కొద్దిసేపయితే మగ్గనిచ్చేసాను. ఇంకిక్కడ దోస పిండి గూడా కావాల్సిన క్వాంటిటీ తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో స్టోర్ జేసి పెట్టేసాను. ఇంక ఇందులో సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను వంట సోడా అవేమి ఎయ్యనండి. నాకెందుకో ఇష్టం ఉండదు. నేను సాల్ట్ మాత్రమే యూజ్ చేస్తాను. ఈ విధంగా కలిపేసుకొని ఇంకా దోసలు చూడండి ఎలాగ వచ్చేసాయో అంటే రెడ్ కలర్‌లో అండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను గదా! బొరుగులు యాడ్ చేస్తాననేసి. ఇంకా ఇప్పుడు చూపిస్తాను. దోసలు గూడా వేసేస్తున్నానండి. ఇలాగ కలిపేసుకొని సాల్ట్ అంతా కరిగేటట్లుగా. ఇంక ఇది పక్కనైతే పెట్టేసాను. ఉడికిపోయింది. ఇంక ఇక్కడ పప్పు గూడా పోపు బెట్టేసి ఇంకా దోసలైతే వేసేద్దాం అన్నట్లుగా పప్పు గూడా రెడీ అయిందని జెప్పాను గదండీ! ఇంకా పప్పు గుత్తి లేదు మాకు. ఇంక అందుకనేసి అది ఎగ్స్ బీట్ చేసే దాంతో ఇలాగా కలిపేస్తున్నాను. అంటే మెత్తగానే అయిపోతుంది. పప్పు ఉడికిపోయి ఉంటుంది గదా! ఇంక ఇలాగనేస్తే మెత్తగా అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అండి ఎటువంటి హడావిడి లేకుండా వంట జేసుకోవాలంటే కొంచెం ముందు లేవాలి. ఇంకా నేను 6:20కి లేసినా సరే నాకు 8 లోపు కంప్లీట్ అయిపోతుంది వంట. ఇంకా రిమైనింగ్ ఏమన్నా వర్క్స్ ఉంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నాకు పిల్లలు స్కూల్‌కెళ్ళాక ఇంకా ఓన్లీ ఫ్లోర్ క్లీన్ జేయడం అండ్ ఇది గిన్నెలుంటాయి గదండీ! గిన్నెలు 10 కంతా అయిపోతుంది వర్కు. ఇంకా 10కి అలాగా ఇంకా అంటే ఎడిటింగ్ అలా కూర్చుంటాను. ఇక్కడొచ్చేసి ఇంకా ఈ ఇది ఉంటుంది గదండీ! ఇది ఉల్లిగడ్డ చట్నీ గూడా వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేస్తున్నాను. అన్నీ సింక్‌లో వేసేస్తానండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో మొత్తం కడిగేస్తాను. ఇంకిక్కడ దోస పెన్నం అయితే పెట్టేసాను. ఇక్కడ పప్పులో గూడా పోపయితే పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అండి చెమటలు అంటే ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ ఇది షూట్ చేసేటప్పటికి ఎండలెక్కువున్నాయి. ఇంకా కిచెన్‌లో ఉంటే మామూలుగా ఉండదు గదా! ఇంకోటేంటంటే నాకు ఫేస్ పైన కొద్దిగా ఆయిల్ అయితే చిట్లిందండి. అంటే ఎక్కువ గాదు. పోపు బెట్టేసేటప్పుడు ఇంకా అలాగా మచ్చలైతే పడ్డాయి. ఇక్కడొచ్చేసి ఇంకా దోస అయితే వేద్దామన్నట్లుగా ఇంకా పప్పు రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయింది. ఇంకా ఉల్లిగడ్డ చట్నీ అండ్ పల్లీ చట్నీ కూడా రెడీ చేసేసాను. ఇంకా చూసారు గదండీ! ఇప్పుడైతే దోస అయితే వేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఒక వీడియోలో ఇన్ని రెసిపీస్ ఒకే వీడియోలో చూపించాను గదా! ఎవరన్నా అంటే అందరికీ తెలిసే ఉంటుంది. నేను అన్నీ సింపుల్‌గానే చేసుకుంటాను. ఎవరికైనా ఏదైనా రాకుంటే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి ఇంకా నేనైతే ఇంకా దోస అయితే వేసేసాను. ఏ విధంగా వేస్తానో అది ఇందాక మిక్సీకి చట్నీ పట్టాను గదండీ! అది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం నార్మల్‌గా దోస ఎలాగ వేస్తానో అలాగే వేసేసి అది ఉల్లిగడ్డ చట్నీ ఉంటుంది గదండీ! అదైతే కొద్దిగా ఒక స్పూన్ అయితే వేసేసి ఇంకా ఎగ్ దోస వేస్తున్నానండి. మా హస్బెండ్ కోసం స్పైసీగా అయితే వేస్తున్నాను. మా హస్బెండ్ ఇంకా ఇది ఉంటుంది గదండీ! దోస కారము, ఇది ఉల్లిగడ్డ చట్నీ కొంచెం ఎక్కువగా దానిపైన పూసేసి ఇంకా ఎగ్ అయితే వేయమంటాడు. ఇలాగ చేస్తే ఫేవరెట్. ఇంకా నేను ఇలాగ వేసేసి ఇంకా దానిపైన ఎగ్ ఉంటుంది గదండీ! ఎగ్ అయితే వేసేసి ఇంకా మొత్తము కలిపేస్తాను. కలిపేసిన తర్వాత ఇంకా మళ్ళీ రివర్స్‌లో గూడా కాల్చేస్తాను. ఇంకా రెడీ అయిపోతుంది ఎగ్ దోస అయితే. మా చిన్న పాప అయితే ఈరోజు అంటే ఇది ఈ దోస కారం గాకుండా నార్మల్‌గా ప్లెయిన్‌గా వేయమనింది. మా భవిష్య అంటే మా పెద్ద పాప అయితే అసలు నార్మల్ ప్లెయిన్ దోస వేయమని జెప్పింది. ఇంకా అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దోస అయితే వేసేసానండి. ఇంకా నాకైతే ఒకటి తినేలోపు ఫుల్ అయిపోయింది ఎగ్ దోస. ఇంకా అంటే మనం ఎగ్స్ అన్నీ వేసేస్తాం గదండీ! ఇంకా ఎగ్ ఒకటి ఒక ఎగ్ అండ్ ఒక దోస తిన్నట్లుగా అలా అయిపోతుంది గదా! ఇంక ఈ విధంగా దోస అయితే ఇంకా మా హస్బెండ్‌కేమో ఒక 3 వేసేసి ఇంకా మా పిల్లలకి గూడా వేసేసానండి. ఇంకా చూసారు గదా! దోస అయితే ఇంకా అది రివర్స్‌లో అయితే తిప్పేస్తున్నాను. చాలా టేస్ట్ అయితే ఉందండి ఎగ్ దోస. ఇంకా ఈ విధంగా చూడండి ఏ కలర్‌లో వచ్చేసిందో దోస అయితే. ఇంక ఈ విధంగా దోసలైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి ఇదొచ్చేసి థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. ఇంకా థర్స్‌డే రోజు ఎడిటింగ్ జేసి ఆ రోజే నేను ఇంకా పెట్టేద్దాం అనుకున్నాను వీడియో. కానీ అస్సలు టైం సెట్ అవ్వట్లేదండి. థర్స్‌డే రోజు తీసింది. ఇంకా ఈరోజు ఫ్రైడే రోజైతే ఎడిటింగ్ జేసి ఇంక ఈరోజైతే వాయిస్ అయితే ఇస్తున్నాను. చూసారు గదండీ! ఇంక ఈ విధంగా దోసలైతే రెడీ అయిపోయాయి. ఇంకొకటి వేస్తున్నాను. మా హస్బెండ్‌కి 2 ఎగ్ దోస, ఒకటి నార్మల్‌గా ఇది దోస కారం బూసింది ఉంటది గదా! అది 3 వేసేసాను. మా పాపకు చిన్న పాపకైతే ఒకటి ప్లెయిన్‌ది. ఇంకొక దోస అయితే వేసేస్తున్నాను.
ఇంకా దోస పిండి అయితే నేను 2 డేస్‌కి మించి ఎక్కువగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోనండి. ఎందుకంటే నాకిష్టం ఉండదు. కొంతమంది 1 వీక్, 10 డేస్ అలాగా పెట్టుకుంటుంటారు గదా! ఇంకా నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇడ్లీ పిండైనా, దోస పిండైనా 1 డే వరకే. ఇంకా నెక్స్ట్ డే అట్లాగా పొంగనాలు చేశాను. అంటే ఫ్రైడే రోజు. కానీ వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా ఒక సిస్టర్ అడిగింది షార్ట్స్ పెట్టారు సిస్టర్ మీరనేసి. నాకెందుకో లాంగ్ వీడియోస్ అంటేనే ఇంట్రెస్ట్ అండి. షార్ట్స్ పైన పెట్టింటే ఈ పాటికి సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిపోయేవాళ్ళు. నేను షార్ట్స్ అంతగా పెట్టను కాబట్టి ఇంకా నా వీడియోస్ అదే సబ్స్క్రైబర్స్ ఎక్కడున్నారో అక్కడే ఉండిపోయారు. ఇప్పటి నుంచి షార్ట్స్ మీద కూడా కొంచెం కాన్సంట్రేషన్ చేయాలండి. ఇంకా యూట్యూబ్‌లో ఇన్ని రోజులు కష్టపడ్డది కొంచెం అంటే సబ్స్క్రైబర్స్ పెరిగితే కొంచెం హ్యాపీ అనిపిస్తది గదా! అంటే పెట్టాలని ఉంటది నాకు షార్ట్ వీడియోసు. కానీ ఇంకా మళ్ళీ ఈ లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసేలోపే టైం అయిపోతుంటుంది. మళ్ళీ షార్ట్స్ నాకు లాంగ్ వీడియోనే ఈజీ అయిపోతుందండి నాకు ఎడిటింగు. షార్ట్సే కొంచెం కష్టం అనిపిస్తది ఎందుకో. ఇంకా ఇలాగా ఇంకొక దోస కూడా వేశాను. 2 ఎగ్ దోస మా హస్బెండ్ కోసం. ఇక్కడొచ్చేసి చెప్పాను గదండీ! మా చిన్న పాపకు ఇది ఏమి వేయకుండా నార్మల్‌గా వేయమని చెప్పింది. అంటే లైట్‌గా ఇది పూసేసి ఇది కొద్దిగా వేయమనింది. ఇక్కడ మా పెద్ద పాపకు ప్లెయిన్ దోస, మా చిన్న పాపకొచ్చేసి ఎగ్ దోస అయితే వేసిచ్చాను. స్నాక్స్ కోసం అనేసి ఇవి ఇందాక చేసినవి అదే పెట్టేసానండి. అంటే ఇంకా పెట్టలేదు. ఊరికే ఇవి ఫ్రూట్సు జామకాయ అయితే కట్ చేయమన్నారండి. ఇంకా ఇవి లడ్డూలు వాళ్ళు చెరొకటి తీసుకొని తినేసి ఇంకా ఏమో వాళ్ళకంతగా నచ్చలేదనుకుంటా. నాకైతే నచ్చాయండి. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా అడుగుతారులే, అడిగినప్పుడు ఇచ్చేదిలే అన్నట్లుగా ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా రైసు, పప్పు అండ్ చట్నీ అయితే పెట్టానండి. లంచ్ బాక్స్ కోసం అనేసి. అవి తినడమే ఎక్కువ అండి మా పిల్లలసలు. ఇంకా నేను అరుస్తానన్నట్లుగా ఇంటి దగ్గరుంటే నేనే తినిపిస్తాను. స్కూలుకెళ్తేనా ఇంకా మిగిలిచ్చుకొని వచ్చేస్తారు. టైం సెట్ అవ్వదు. ఏదేదో చెప్తుంటారు. ఇంకా ఇడ్లీ పెట్టమా, ఇడ్లీ అయితే తొందరగా అయితే తినేదనేసి మొన్న మా పాప ఇడ్లీ పెట్టుకొని ఎళ్తా అనింది. నాకేమో అస్సలు ఇష్టం ఉండదండి. మార్నింగ్ టిఫిన్ పెట్టేసి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ టిఫిన్ పెట్టేసి అలాగా. నేను మార్నింగ్ టిఫిన్ చేసేసి ఆఫ్టర్‌నూన్ ఖచ్చితంగా రైస్ అయితే తినాలి. మళ్ళీ నైట్ చపాతీ అంటే ఒక్క పూటనే అన్నము. ఇక్కడొచ్చేసి కొన్ని గిన్నెలుంటే కడిగేస్తున్నానండి. ఇంకా ఈ బాటిల్ గూడా డైలీ కడిగేస్తుంటాను నీట్‌గా అయితే. ఇంకా ఇక్కడ చూసారు గదా! గిన్నెలైతే. ఈ విధంగా గిన్నెలు మొత్తం అయితే కడిగేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువగానే పడతాయి. నాకు మార్నింగ్ అండ్ నైట్ గిన్నెలెక్కువ పడతాయండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచొచ్చాక ఇంకా అలాగా ఉంటుంది గదా! ఇంకా అవి నేను 2 టైమ్సే అండి కడిగేది. మార్నింగ్ 3 టైమ్స్. మార్నింగు, ఆఫ్టర్‌నూన్ నేను తిన్నవి ఏవన్నా గిన్నెలవి ఉంటే ఈవినింగ్ కడిగేదిలనేసి ఈవినింగు అండ్ నైటు. ఇంకా చూసారు గదా! కిచెన్ అంతా నీట్‌గా అయిపోయింది. ఆ సింక్ అయితే నేను గాదండి అలాగ జేసింది. ఫస్ట్ నుంచి అలాగే ఉంది. ఇక్కడొచ్చేసి ఫ్లోర్ అయితే క్లీన్ జేయాలండి. డైలీ ఫ్లోర్ క్లీన్ జేస్తానండి. ఇంకా పిల్లలు పెద్దగయ్యారు గదా! ఏమి అంత అంటే అనేసి అంటూ ఉంటారు మా రిలేటివ్స్ అలాగా. అయినా సరే అంటే పిల్లలు పెద్దగయ్యారు గదా! ఏమంత అంటే చిన్నప్పుడైతే కొంచెము గలీజ్ జేస్తారు గదండీ పిల్లలు. ఇప్పుడు పెద్దగయ్యారు గదా! నీట్‌గానే ఉంటుంది గదా! అన్నా సరే విననండి. నాకిష్టం ఎందుకో ఫ్లోర్ డైలీ క్లీన్ చేసేయడం అలాగా. చూసారు గదండీ! హౌస్ అంతా ఎంత నీట్‌గా అయితే పెట్టేసానో, మళ్ళీ ఈవినింగ్‌కంతా మా పిల్లలొచ్చేసి పేపర్లు పడేయడం అలాగా జేస్తారు. పిల్లలు స్కూల్‌కెళ్ళాక ఇంకా నీట్‌గా ఇలాగే ఈవినింగ్ 4, 5 వరకు అలాగే ఉంటుందండి. మళ్ళీ నైట్ టైమ్ మళ్ళీ కసు కొట్టేటప్పుడైతే ఇన్ని పేపర్‌లయితే వేసింటారండి. ఇంకా చూసారు గదా! ఇంకా హౌస్ అంతా నీట్‌గా అయితే పెట్టేసాను. ఈ లిక్విడ్ వచ్చేసి నేను అమెజాన్‌లో అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి. ఇంకా ఎవరికన్నా కావాలి అంటే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. అమెజాన్‌లో తీసుకోండి బావుంటుంది క్వాలిటీ అయితే. ఇక్కడొచ్చేసి చూసారు గదండీ! ఫైనల్‌గా ఇంకా హౌస్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను. ఎక్కడ పెట్టినవి అక్కడనే ఉంటాయి ఈవినింగు. ఈ బెడ్‌రూమ్‌లో ఇంకా ఏమీ లేవండి. ఇంకా ఊరికే ఒక డ్రెస్సింగ్ టేబులు, ఇంకా బెడ్స్ అంటే మా హస్బెండ్ కింద పడుకుంటాడు. మంచం ఒకటి ఇది విరిగిపోయిందనేసి. ఇంక ఈ బెడ్ గూడా సర్దేశాను. ఈ బట్టలు మడత పెట్టాల్సినవి మంచం కింద ఫ్లోర్ క్లీన్ చేయాలన్నట్లుగా పైన పెట్టేశాను. బెడ్ మార్నింగే సర్దేశానండి. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే ఇంకా చూసారు గదండీ! బెడ్‌రూమ్ లుక్ అయితే ఇలాగ ఉంది. ఫైనల్‌గా సింపుల్‌గా ఒక హోమ్ టూరే చేసేసాననుకోండి. ఇంకా ఓకే. బాయ్ అండి. ఇదే ఇవాల్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందు వీడియోస్ కూడా చూసేయండి. బాయ్.